నీ సాక్ష్యం ఎలా ఉంది? సంఘంలో నీ సాక్ష్యం ఏంటి? బయట నీ సాక్ష్యం ఏంటి? దేవుని దగ్గర నీ సాక్ష్యం ఏంటి? నీ సాక్ష్యాన్ని బట్టి సంఘ సేవకుడు సంతోషిస్తున్నాడా? సంఘానికి ఉపయోగం ఉందా? దేవుడు సంతోషిస్తున్నాడా? యోబు గారి విషయంలో దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. అదిగో నా కుమారుడు యథార్థవంతుడు, నీతిమంతుడు, చెడును విసర్జించిన వాడు, భయభక్తులు కలిగిన వాడు అని సాక్ష్యం ఇస్తున్నాడు. ఈరోజు నీ సాక్ష్యం ఏంటి? నీ సాక్ష్యం ఎలా ఉంది? పర్రపతి పోయినా సంపాదించుకోవచ్చు, బంగారం పోయినా సంపాదించుకోవచ్చు, డబ్బు పోయినా సంపాదించుకోవచ్చు, కానీ సాక్ష్యము పోతే సంపాదించుకోలేము. సాక్ష్యము పోతే బ్రతుకుండంగా నువ్వు ప్రయాసపడినా ఎంత ఏడ్చినా ఎంత దుఃఖపడినా నీ సాక్ష్యాన్ని మరలా పొందుకోవడం చాలా కష్టమైపోద్ది. ఎందుకంటే అది మనిషి ఇచ్చిన సాక్ష్యం కాదు, దేవుడు నిన్ను నమ్మి నీకు సాక్ష్యం ఇచ్చాడు. సాక్షిగా జీవించడం అంటే మాటలు కాదు. సాక్షిగా జీవించడం అంటే మాటలు కాదు. ఆ సాక్ష్యాన్ని నిలబెట్టుకోవాలి. ప్రాణము పోయినా పర్వాలేదు, నమ్మకమైనటువంటి సాక్షిగా ఉండాలి, నమ్మకమైన సాక్షిగా ఉండాలి. ఈరోజు నీ సాక్ష్యం ఏంటి? నీ సాక్ష్యం ఎలా ఉంది? దేవుని దగ్గర ఎలా ఉంది? సంఘంలో ఎలా ఉంది? బయట ఎలా ఉంది? సేవకుని దగ్గర ఎలా ఉంది? గుండె మీద చేసుకుని చెప్పుకుని కలిగేటట్లుగా మనం బ్రతకాలి, జీవించాలి.